వెల్కమ్ టు మై ఛానల్. నేను చేస్తున్న రెసిపీ వచ్చి చెట్నాడి చికెన్ రెసిపీ. వెలిగించుకుని కళాయి పెట్టుకుని స్పైసెస్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్స్ ధనియాలు, ఇలాచీ 4, స్టార్ అనాస, జీరా 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, లవంగాలు 6, దాల్చిన చెక్క చిన్నది. ఫస్ట్ ఇవి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి, కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఎండుమిర్చి కొబ్బరి వేసిన తర్వాత కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చల్లారాక గ్రైండర్ చేసుకోవాలి. పెట్టుకుని స్టవ్ వెలిగించుకుంటున్నాను. కాగిన తర్వాత ఆయిల్ వేద్దాం. నేను దీన్ని కుక్కర్లో చేసుకుంటున్నాను ఈ రెసిపీ. ఇప్పుడు హీట్ అయింది. ఆయిల్ వేసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్ ఆయిల్. బే లీఫ్ ఒకటి వేసుకుంటున్నాను. కొంచెం జీరా వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటాను. 5 ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి దూరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ అన్నీ వేసుకుని మిక్సీ చేస్తున్నాను. నేను 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. కలిపాక టమాటాస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి. 1 టమాటా. మగ్గాక స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు స్పైసెస్ అన్నీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు రా చికెన్ ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని చికెన్లో వాటర్ వస్తుంది, వచ్చే వరకు మనం ఉంచాలి. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. చికెన్